నాకు సెల్లు పట్టడమే రాదు. చిన్న సెల్లుతో చూసేదాన్ని. ఈ వీడియోలు చేస్తుంటే అందులో ఉండి వీడియోలు చేస్తారు కావచ్చు బొమ్మలాగా మాటలు అని నాకు తెలియదు, అట్లనే తెలుసు. అట్లాంటి దాన్ని వీడియోలు చేసి పెడతానంటే అంతా మీ దయనే. ఏంటో వీడియోలు చేసి పెడతాను, నేను పెడతాను అని ఎట్లా పెట్టాలి ఏంటి అని అడిగితే నా కొడుకు చూపించిండు, ఇట్లా పెట్టాలమ్మా ఇట్లా పెట్టాలని. నా బిడ్డ కొడుకు కొంచెం చూపించిండు, ఆ వీడియోలు చేశాను నేను. కానీ ఇంతమంది సబ్స్క్రైబర్లు అవుతానంటే నాకు తెలియదు బిడ్డ. 2000 మంది అయ్యారు. మంచి చెప్తున్నానా అమ్మ చెప్పండి, నాకైతే తెలియదు. నేనైతే మీకు అందరికీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు అందరికీ అమ్మను నమస్కారం పెట్టొద్దు కానీ దీవిస్తా బిడ్డ. ఎందుకంటే హౌస్ తగ్గిపోతుంది. పెద్దదాన్ని మీకు దండం పెట్టద్దు. మీరు మంచిగా హౌస్తో బతకాలని నూరేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. నా అన్ని సప్లై చేసుకున్న పిల్లలకు అందరికీ నా వీడియోలని ఇట్లనే చేసి చూసి ఆనందించి బాగున్నాయని చెప్పండి బేట. నేను కోరుకునేది అదే. నాకేం తెలియదు బేట. 65 సంవత్సరాలు నాకు. ఎవ్వరూ చెప్పలే, ఏదో చెయ్యాలనిపించి చేసిన అంతే మాత్రం. కానీ నాకేం తెలియదు ఇవన్నీ. కానీ ఇంతమంది సప్లై చేసుకొని ఒక అమ్మను ఆదరిస్తానంటే మీరందరూ చల్లగా ఉండాలని, అమ్మ దీవెనలు మీకు ఎప్పటికి ఉంటాయి. మీరు ఆరోగ్యంగా ఉండి కోటికి పరిగెత్తాలని మీ అమ్మ దీవిస్తుంది. ఇట్లనే చూడండి, నన్ను ఇట్లనే చెయ్యండి. ఏదో నేను ఇప్పటివరకు గిఫ్ట్ అన్నది నాకు ఏం తెలియదు బిడ్డ. మీ ద్వారా నేను గిఫ్ట్ వస్తుందని ఆశిస్తున్న బిడ్డకు అంతే. నాకేం తెలియదు. ఏదో గిఫ్ట్లు వస్తాయంట అవి ఇవన్నీ చూస్తుంటే అంటుంటే అంతే మాత్రం తప్ప నాకేం తెలియదు. అంతా మీ దీవెనలు మీయే అన్నమాట. మీ ఆశీస్సులు అమ్మకి ఎప్పుడు ఉండాలి, అమ్మకు తోడుగా నిలబడాలని నేను కోరుకుంటున్నా బిడ్డ. 2000 అయినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. సరేనా బిడ్డ? నా దీవెనలు మీకు ఉండాలి, మీరు నాకు తోడుగా ఉండాలి అని నేను కోరుకుంటున్నా. కానీ నేను మాట్లాడే ఏమేమంటానో నాకైతే తెలియదు. మీరు ఏం సప్లై చేసుకుంటుండ్రో ఏం చేస్తుండ్రో తెలియదు. నాకైతే చదువు రాదు, నాకేం చేసేది తెలియదు. చేస్తాను, నాకు మాట వచ్చింది, మాట్లాడుతున్నా పెడుతున్నా, అంతవరకే తెలుసు. మీరు ఏమనుకున్నా మీ ఇష్టమే. బాయ్.